హాయ్ బిగ్ బాస్ లవర్స్, వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఇస్ కృష్ణతేజ. అండ్ డే 69లో ఏం జరిగిందంటే నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు అండ్ డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ కూడా ఉంటుంది అని ఒక బాంబ్ అయితే పేల్చాడు. అండ్ ఈ నిఖిల్ నాయర్ ఎలా ఎలిమినేట్ అయ్యాడు, ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనేది తెలుసుకుందాం. అలాగే ఈ వీక్లో నేను అన్నట్లే అండ్ తనుజకి అయితే కనుక ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ అండ్ ఉమెన్ హ్యాండ్లింగ్ గురించి నాగార్జున ఒక క్లాస్ స్పీకర్. ఎందుకంటే ఇది గేమ్లో పార్ట్ ఆఫ్. ఇక్కడ జెండర్ డిఫరెన్షియేషన్ లేదు. నువ్వు తోసినప్పుడు లేదా వాళ్ళు పట్టుకున్నప్పుడు వీళ్ళు ఎత్తుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ చెల్లవు. ఎందుకంటే పవన్ది ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది, ఇష్యూ జరిగింది కాబట్టి తను ఆ ఫోర్సబుల్గా ఆ మైండ్ సెట్తో, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి దాన్ని రైజ్ చేయడం వల్ల మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదమే వినపడడం అనేది పవన్కు ఒక ఉలిక్కి పడేంత సందర్భం ఉంది. కాబట్టి నిఖిల్ కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరూ తనను కంటెండర్ను పైకి ఎక్కమని ఓ జస్ట్ అడిగినందుకు నువ్వు ఇలా అనడం అనేది ఆ కథలతో. ఎందుకంటే ఈరోజంతా ఎపిసోడ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. అండ్ నిజంగా మనకు సిల్వర్ బటన్ ముఖ్యం. అండ్ బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పిన్ టు పిన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. అలాగే మీరు చూస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఎంతవరకు నిజము అండ్ తర్వాత మీరు ఎలిమినేట్ ఎవరు అవుతున్నారు, ఎవరు ఎంత బాగా ఆడుతున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అండ్ అలాగే ఈ బిగ్ బాస్లో నెక్స్ట్ ఈ సీజన్లో విన్నర్ ఎవరు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నాగార్జున వీకెండ్ అసలు సోగ్గాడే చిన్ని నాయన అనే సాంగ్తో తను ఎంటర్ అయితే అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత మిగతా వీళ్ళందరినీ, ఎందుకంటే తనుజ మరియు దివ్య వీళ్ళిద్దరూ డిస్కషన్ ఏంటంటే కనుక మళ్ళీ భరణి గురించే వాళ్ళిద్దరు డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్లో కూడా వీళ్ళు అండ్ గౌరవ్ అయితే కెమెరాకు మాట్లాడడం మానుకో అని మాత్రం నాగార్జున ఈరోజు డిక్లేర్ చేశారు. ఎందుకంటే నువ్వు అంటే వెళ్ళి కెమెరాతో మాట్లాడుకోవడం, అందులో రీతు అండ్ ఏది స్టోర్ రూమ్లోకి వెళ్ళి, ఎందుకంటే ఎక్కడ ప్లేస్ లేనట్టు నువ్వు అక్కడ వెళ్ళి కెమెరాతో చెప్పడం ఏంటి అనేది ఒకటి. అలాగే పవన్ కూడా ఆ ఫోటో గురించి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి తను, ఎందుకంటే నా ఫోటో అనేది కాదు రీతుకు ఫోటో ముఖ్యమని, అది ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్లో జరిగింది. అండ్ ఈరోజు అయితే కనుక తనుజకు మంచి క్లాస్, ఎందుకంటే తనుజ అండ్ క్వీన్ అండ్ కెప్టెన్ అయింది కాబట్టి ఒక కంగ్రాచులేషన్స్ చెప్పేశాడు. దాని తర్వాత కత్తులను తీసుకొని వచ్చి కత్తులను విడిచేయడము, ఎందుకంటే తనుజ కావచ్చు, సంజన కూడా ఓవర్గా తను నీ మాట వినను అని రీతుతో వేయడము, రీతును కూడా ఏంటంటే రీతును వన్ వే ట్రాఫిక్ లాగా నువ్వు కూడా సంచాలక డెసిషన్ రాంగు అనడం. ఎందుకంటే తను నిఖిల్ని తీసేయడంలో పవన్ కూడా 2 సార్లు దాటాడు కాబట్టి ఈ వీక్లో ఇది. అండ్ తర్వాత కామెడీ వర్షన్ ప్రజా, ఇది ఏదైతే ఉందో ప్రజా టాస్క్లో, ఆ టాస్క్లో మంచి ప్రజలు మాత్రం మామూలు కంటెంట్ ఇవ్వలేదు. అండ్ భరణిలో కూడా మంచి కమెడియన్ ఉన్నాడు అని నాగార్జున చెప్పడంతో మళ్ళీ ఆ కామెడీ, ఎందుకంటే చిరునవ్వు డ్యాన్స్ ఏదైతే ఉందో సుమన్ శెట్టితో, భరణితో అండ్ మన ఇమాన్యుయల్తో ఆ డ్యాన్స్ అయితే వేయించాడు. అండ్ ఈరోజు అయితే అసలు ఒక టాస్క్లో ఏంటంటే ఈ ముంచడము తేల్చడంలో ఏమైంది అంటే కనుక ఎక్కువగా సంజనను అందరూ ఒక నలుగురు ముంచేశారు. మిగతా వాళ్ళందరూ 2 మెంబర్స్ని ముంచడం వల్ల ఎక్కువ మంది ముంచడంలో సంజనకు ఒక దెబ్బ అయితే పడింది దాంట్లో. అండ్ ఈ బాంబు ఏదైతే పేల్చాడో బాంబులో ఏముంది అంటే కనుక నో ఫ్యామిలీ అనేది, ఫ్యామిలీ నుంచి ఏ విధమైన ఎవరికి, ఎందుకంటే ఎవరు ఎక్కువ దీంట్లో ఉంటారో నెగిటివిటీలో వాళ్ళకు ఫ్యామిలీ లేదు అంటానే బిగ్ బాస్ నన్ను బయటికి పంపించేయండి, బిగ్ బాస్ నేను మాత్రం కన్సర్న్తో చెప్తున్నాను అని తను మొరపెట్టుకొని ఏడవడము ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత టాస్క్ ఏంటంటే ఫస్ట్ నేను ఊబర్ టాస్క్లో ఏంటంటే ఊబర్ టాస్క్ ఏమవుతుందంటే ఒక ఊబర్ ఫ్రాంచైజ్ అయితే ఇచ్చారు. ఆ ఊబర్లో అయితే గ్రూపులో అందరినీ వేసేసి వాళ్ళు ఊబర్ది ఏదైతే కూపన్ వస్తుందో ఆ కూపన్ వచ్చిన వాళ్ళకు ఈ దీనికి సంబంధించిన గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది అనుకున్నప్పుడు ఫస్ట్ పవన్కి వచ్చింది, తర్వాత సంజన, తర్వాత భరణి, ఇలా ముగ్గురికి పేపర్స్ వచ్చాయి. దాంట్లో దివ్య సంచాలకుగా ఉంది. దివ్య సంజనను ఏదేదో పాడేస్తుంటే అందరూ మళ్ళీ తర్వాత అదే పని చేశారు. అండ్ ఈరోజు అయితే ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి అసలు మామూలుగా లేదు. ఆ కలర్ ఏది బీకర్స్లో వేసినప్పుడు, ఎందుకంటే ఈరోజు ఇమాన్యుయల్ అండ్ సంజన, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ వల్ల ఇమాన్యుయల్ సేఫ్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు తనుజ అయితే కనుక తన కెప్టెన్ ఉంది కాబట్టి తన ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని అండ్ ఎలిమినేట్ చేయడానికి లేదు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఆ బీకర్లో కలరింగ్ వేయడం వల్ల మిగతా వాళ్ళందరూ ఎల్లో కలర్ రావడం వల్ల సేఫ్ అయ్యారు. అండ్ నిఖిల్ ఒక్కడే ఆ కలర్ చేంజ్ కాలేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యాడు. అండ్ ఇక్కడైతే వెరీ పాజిటివిటీ నోట్ ఏంటంటే నిఖిల్ మాత్రం అందరితో చాలా కొలాబరేషన్గా తను స్టెబిలిటీగా గేమ్ ఆడిన విధానం అయితే కనుక చాలా బాగుంది. తను కూడా, ఎందుకంటే తన అది వీడియో వేసినప్పుడు నువ్వు అందరితో, ఎందుకంటే తను కూడా ఒక్కొక్కరి గురించి అండ్ రీతు గురించి కావచ్చు, సంజన గురించి కావచ్చు, సుమన్ శెట్టి గురించి కావచ్చు, బర్నీ గురించి కావచ్చు,
ఇలా వాళ్ళందరి మైనస్లు ఆర్ పాజిటివ్గా చెప్పుకుంటూ తను వెళ్ళిన విధానం చాలా బాగుంది. అండ్ నిజంగా ఈరోజు ఎపిసోడ్ నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయ్యాడు. ఇది నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది అని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే రేపు ఎవరు డబుల్ ఎలిమినేషన్ అన్నాడు కాబట్టి ఈరోజు ఎలాగో మనకైతే ఒక పేరు అయితే వినపడుతుంది. ఆ పేరు ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.